నిరంజనుడు, నడియాడితే నారాయణుడు, పవలిస్తే పద్మనాభుడు, పలికితే పరాత్పరుడు, ఆలోచిస్తే నంతుడు, అంతకన్నా ఆశీర్వే దర్శనమిస్తున్నాడు. నిన్ను ముకుందుడు, యోచించే గోవిందుడు, శ్రీహరి శ్రీహరి శ్రీహరి. స్వామి చూసారా, మన చిరంజీవి ఏకాంతంగా కూర్చొని తనలో తానే ఆలోచించుకుంటూ నవ్వుకుంటున్నాడు. నాకు ఆందోళనగా ఉంది. స్వామి, తమ కీర్తి ప్రతిష్టలు పిలుపు గల సుపుత్రుడి భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారు. చెప్పినది నిజమే. మన ప్రహ్లాదుని వైఖరి ఆలోచించేదిగానే ఉన్నది. రాజోచితమైన ధర్మము టీవీ ఏ బహుశా కనబడటం లేదు. బహుశా ఈ బుద్ధిమాన్యం విద్యాగంధం లేకపోవడం వలన అయి ఉంటుంది. గురుకులానికి పంపించి విద్యాభ్యాసం చేయించడం ఒక్కటే దీనికి పరిష్కార మార్గం. మంచి ఆలోచన ప్రభు. సత్వరమే గురుకులానికి పంపండి. కుమారుని వీరశాస్త్రి కోపుగా చూడాలని నాకు కుతూహలంగా ఉంది. ఎవరెక్కడ? ప్రభువులకు జైకు జైలు. గురుపుత్రుల చండా మార్గల వారిని మాపగా తోపుకున్నారండి. అవశ్యం ప్రభు. ప్రహ్లాద్ కుమారా, పురాణ ఆయన పాదాభివందనములు తండ్రి. ఆయుష్మాన్ భవ. చదువని వాడనుండగు చదివిన సరసద్వివేక చతురగలుగున్ చదువగలయు జనులకు చదివించన నాయులక చదువుము తండ్రి. మా అమ్మ తప్పట్టు శిశా వాయిస్తాను తండ్రి. చూశారా లీలావతి, మా ప్రహ్లాదుడు ఎంత గుణ్య సంపన్నుడో. తమ సుపుత్రుడి కదా స్వామి. హిరణ్యకశిపాయ నమో నమః. గురుపుత్రుల వందనాలు ఆచార్య. ప్రహ్లాదుని మీ వెంట గురుకులానికి తీసుకువెళ్ళండి. నా కీర్తి ప్రతిష్టలను దిశలా వ్యాపించేలా తీర్చిదిద్దండి. అవశ్యం ప్రభు. ప్రహ్లాదునికి రాజోచితమైన విద్యలన్నీ తమ ఆభరణాలను నేర్పిస్తాం. ప్రహ్లాద కుమార, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుని మా మంట రానాయన. మాతృదేవో